నమస్కారం. ఒక చిన్న భజన గురించి చెప్తాను. ఏంటంటే వైకుంఠవాసుడు అంటే విష్ణు భక్తులు, శివభక్తులు ఇద్దరు ఉంటారు. అయితే వీళ్ళు ఏంటంటే శివభక్తులు, విష్ణు భక్తులు పిల్లల్ని తీసుకుని వాళ్ళ గురువు గారులు ఒక చోటుకు పెడతారు. వెళ్ళి కూర్చుంటారు, పిల్లలందరూ కూర్చుంటారు. కూర్చుంటే వాళ్ళు ఎలా భజన చేస్తారంటే వైకుంఠవాసుడు పక్షి వాహనమెక్కెను అని వీళ్ళు చేస్తారు విష్ణు భక్తులు. శివభక్తులు ఏంటంటే కైలాసవాసుడు ఎద్దు వాహనం ఎక్కాను అని వీళ్ళు చేస్తారు. ఒరే మీరు భజన చేస్తూ ఉండండి రా, ఇప్పుడే వచ్చేస్తాము అని చెప్పి గురువు గారు ఇద్దరు కూడా బయటికి పెడతారు. పెడితే వీళ్ళు పిల్లలు భజన మొదలు పెడతారు. ఏమని? కైలాసవాసుడు ఎద్దు వాహనం ఎక్కెను, కైలాసవాసుడు ఎద్దు వాహనం ఎక్కెను, కైలాసవాసుడు ఎద్దు వాహనమెక్కెను అని వీళ్ళు భోజనం చేస్తున్నారు. వాళ్ళు వైకుంఠవాసుడు పక్షి వాహనమెక్కెను, వైకుంఠవాసుడు పక్షి వాహనమెక్కెను. ఇంకా ఏంటి? అయ్యో వాళ్ళకంటే మనం స్పీడ్గా చేయాలిరా. అవును అవును, వాళ్ళకంటే మనం జోరుగా చేయాలి భజన. ఎంత జోరుగా చేస్తే అంత బాగుంటుంది. సరే, కైలాసవాసుడు ఎద్దు, కైలాసవాసుడు ఎద్దు, కైలాసవాసుడు ఎద్దు, కైలాసవాసుడు ఎద్దు, కైలాసవాసుడు ఎద్దు, వైకుంఠవాసుల పక్షి, వైకుంఠవాసుల పక్షి, వైకుంఠవాసుల పక్షి, వైకుంఠవాసుల పక్షి అని అలా జోరుగా భజన చేసేస్తున్నారు. ఇదేంటి వీళ్ళిద్దరు వస్తూ వస్తూ ఏంటి అలా వినిపిస్తుంది మనకి? కైలాసవాసుడు ఎద్దేమిటి, మన వైకుంఠవాసుడు పక్షి ఏమిటి అని గబగబా గురువుగారు ఇద్దరు పరిగెత్తుకొస్తారు. పరిగెత్తి చూసేసరికి ఓ స్పీడ్గా పిల్లలు ఏంటి వాళ్ళు చేస్తున్నారని చెప్పి వాళ్ళకంటే మనం స్పీడ్గా చేయాలని చెప్పి ఇట్లా భజన ఒళ్ళు తెలివి కూడా భజన చేస్తాం. ఈలోపు గురువుగారు వస్తారు. ఆగండ్రా అని ఆగుతారు. క్షణంగా ఆగుతారు. ఏంట్రా ఏం భజన చేస్తున్నారు? ఏం లేదు గురువుగారు, వాళ్ళు భజన చేస్తున్నారు, వాళ్ళకంటే మేము స్పీడ్గా భజన చేయాలి కదా, అందుకోసం అలా చేస్తున్నాం. అయ్యోయ్యో అపరాధం. ఏమిట్రా, కైలాసవాసుడు ఎద్దేమిటి, వైకుంఠవాసుడు పక్షి ఏమిటి? అయ్యో అపరాధం రా, భజన ఎందుకు చేస్తాం? మనం చక్కగా శ్రద్ధగా భగవంతుడిని ప్రార్థన చేస్తే ఆయన మన యొక్క భక్తిని చూసి మనకి ఏమేం కావాలో మనకు తెలియదు కదా, అవన్నీ మనకు ప్రసాదిస్తాడు రా. అందుకోసం మనం భజన చేస్తాము. అంతేగాని అలా చేయకూడదు. మనము నెమ్మదిగా ప్రశాంతంగా భజన చెయ్యాలి. ఆ భగవంతుడే దిగొస్తాడు మన భజనకి, ఆ భగవంతుడు దిగొస్తాడు. అంతేగాని అలా ఎప్పుడూ ఆ పొరపాటు చేయకండి. సరేనా? సరే గురువుగారు, మాకు తెలియకలా చేసాము. ధన్యవాదాలు.